వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మతంపై మరోసారి వివాదం రాజుకుంది. ఆమె ఎస్సీ కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్. ఎస్సీ రిజర్వేషన్ ఉన్న చోట మహమ్మద్ కావ్య నజీరుల్లా ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు ఆరూరి రమేష్. గుంటూరుకు చెందిన మహమ్మద్ కావ్య నజీరుల్లాకు వరంగల్తో సంబంధం ఏంటని ప్రశ్నించారు. గుంటూరు కోడలు కావాలా, ఓరుగల్లు కొడుకు కావాలా తేల్చుకోవాలంటూ వరంగల్ ప్రజలను కోరారు ఆరూరి రమేష్. మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి, మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరైతే అనౌన్స్ చేసిన తర్వాతకి కడియం కావ్య మతంపై కూడా గత కొంతకాలం నుంచి కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆరూరి రమేష్ ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడియం కావ్య మతంపై కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూస్తున్న మాత్రం ఏదైతుందో కూడా ఇస్లాం మతం సంబంధించినటువంటి ముహమ్మద్ నజీరులను వివాహం చేసుకోరు కాబట్టి కడియం కావ్య మతం కూడా మారుతుంది, ఈ ఎస్సీ రిజర్వేషన్ లో పోటీ చేయడానికి అనర్హురాలు అంటూ కూడా కామెంట్స్ అయితే చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఇతను ఏదుగా మహమ్మద్ నజరుల్లాకు సంబంధించినటువంటి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వారు ఇక్కడ వరంగల్ కు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం, అదేవిధంగా గుంటూరు కోడలు కావాలా, ఓరుగల్లు కొడుకు కావాలా అంటూ కూడా ప్రజలు తనను నిండు మనసుతో ఆశీర్వదించి బీజేపీ ఓటు వేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కడియం కావ్య గత కొద్ది రోజుల నుంచి కూడా తమపై కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కామెంట్ చేస్తూ వస్తున్న తరుణంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ స్వయంగా ఈ రోజైతే హాట్ కామెంట్ చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఎస్సీ సంబంధించినటువంటి వరంగల్ లోక్సభకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్ స్థానం కావడం, ఇందులో ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. అందులో కడియం శ్రీహరి సంబంధించినటువంటి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన సమయంలో తన ఎస్సీ రిజర్వేషన్ లో కూడా ఇస్లాం మతం వివాహం చేసుకుంది కాబట్టి తన మతం మారుతున్నట్టు కూడా కామెంట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు కడియం కావ్య ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.